నార్సింగ్లో టీన్ యాప్ నార్సింగ్ పోలీసుల జాయింట్ ఆపరేషన్లో 30 లక్షల రూపాయల విలువైన ఎస్టసీ పిల్స్ కొకైన్ పట్టుకున్నారు. ఒక నైజీరియన్తో పాటు 2 లోకల్ పెట్లర్స్ను పోలీసులు అరెస్టు చేశారు. మణికండలో ఓ లగ్జరీ ఫ్లాట్ అడ్డాగా డ్రగ్స్ దందాకు తెరలేపారు. ముఠా గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్లో అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. విజ్డమ్ ఒనేకా, గోపిశెట్టి రాజేష్, బొమ్మ దేవర వీరరాజు అనే వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజేష్ అనే వ్యక్తిను ఈ వెడ్డింగ్ ప్లానర్గా ఇక్కడ చేస్తుంటాడు. తర్వాత ఈ రాజమండ్రికి చెందిన వీర్రాజు అనేవాడు రియల్ ఎస్టేట్ చేస్తుంటాడు. ఈ ఓయంక ఎవరైతే నైజీరియన్ ఉన్నాడో అతను అసలు ఫస్ట్ మన ఇండియాలోకి ఎంటర్ అవటమే ఒక ఫేక్ పాస్పోర్ట్ మీద, సుడానీస్ పాస్పోర్ట్ మీద 2022లో ఇండియాకి ఎంటర్ అవుతాడు, స్టూడెంట్ వీసా మీద. దాని మీద అతన్ని అప్పట్లో దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. తర్వాత గోవా వెళ్ళిన తర్వాత ఈ డ్రగ్ వాళ్ళతో కాంటాక్ట్లోకి వచ్చి ఇంకొక నైజీరియన్ పాస్పోర్ట్ కూడా తీసుకోవడం జరిగింది. తర్వాత 23లో తీసుకొని 24లో వెనక్కి వెళ్ళిపోయి యాక్చువల్గా అతని పేరు మీద ఒరిజినల్ ఒక పాస్పోర్ట్ తీసుకొని చుక్వు మేకా విజ్డమ్ ఒనేకా ఇతను ఒరిజినల్ పేరు, ఆ ఒరిజినల్ పేరు మీద ఒక పాస్పోర్ట్ తీసుకొని